జోసఫ్ కూర్చోండి. సిట్ డౌన్ దే. మంచిగా కూర్చో. ఇది వారికి దృష్టాంతంగా సంభవించిందంటే అర్థం ఏంటిది చెప్పండి అమ్మా. వారికి ఒక ఎగ్జాంపుల్గా, ఒక అనుభవంగా వారికి సంభవించారు. తర్వాత పౌలు చెప్పిన విషయం ఏంటిది? ఈ యుగాంతములో ఇది మనకు ముక్తి రావడానికి సంభవించి ఉన్నారు. పాతకాలములో జరిగిన, మనకు ముందు జరిగిన కొన్ని విషయములో మనకు ఈ కాలములో ఉన్న మనకు బుద్ధి రావడానికి వ్రాయబడి ఉంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెల్లించండి. చిన్నవారు నుండి పెద్దవారి వరకు ఇప్పుడున్న జనం అందరికీ బుద్ధి రావాలి. పాతకాలములో మనకు ముందు సంభవించినది, జరిగిన విషయమనే మీరు జ్ఞాపకం చేసుకొని ఉన్నప్పుడు మనకు దృష్టాంతంగా బుద్ధి రావడానికి వ్రాయబడి. ఇప్పుడు విషయం ఏదంటే, ఎన్ని అనుభవాలు వెనక మనము అనుభవం కన్నులారా చూస్తే కూడా మనకు బుద్ధి రాదు. తప్పిపోయిన కుమారునికి బుద్ధి ఎప్పుడు వచ్చారు? ఇంటిలో గొడవ చేసి ఇంటిలో గొడవ చేసి ఆస్తి అందరూ సమకూర్చినప్పుడు అతనికి బుద్ధి రాలేదు. తండ్రితో గొడవ చేసి తనకు రావలసినదంతా సమకూర్చినప్పుడు అతనికి బుద్ధి రాలేదు. వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో డబ్బంతా ఖర్చు పెట్టినప్పుడు అతనికి బుద్ధి రాలేదు. డబ్బంతా నష్టమాయి, అన్ని కూలిపోయి, అన్ని నష్టమావినప్పుడు కూడా బుద్ధి రాలేదు. ఈ కొందరి లైఫ్ ఎట్లా అంటే ట్యూబ్లైట్ లాగా ఉంది. అర్థమేంటిది? ట్యూబ్లైట్ లాగే అంటే అర్థం ఏంటిది? న్యూజన్ అర్థం అవుతుంది. ఏంటిది? నెమ్మదిగా వెలుగుతుంది. అది కొంచెం ఇట్లా కొంచెం టైం పడుతుంది అర్థం అవడం. దానికే బుద్ధి రావడానికి టైం పడుతుంది. తొందరగా వెలుగును. ఈ వాక్యము రాసినది బుద్ధి రావడానికి రాసి పెట్టి ఉంటుందని. హల్లెలూయా. ఉన్నదంతా నష్టమాయి, తిండి లేక, పందులకి ఇచ్చిన ఆహారం కూడా దొరకలేనప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది. మామూలుగా నష్టం జరిగితే బుద్ధి రాదు. అందరు ఇక్కడ ఉన్నారా? మామూలుగా నష్టం జరిగితే, మామూలుగా కూలిపోతే, మామూలుగా అపజయం జరిగితే, మామూలుగా వెనక పడితే బుద్ధి రాదు. బుద్ధి రావాలంటే అన్ని కూలిపోవాలి. ఆ నిమిషం వరకు వేచి ఉండకూడదు. అదే నాకు చెప్పడానికి ఉన్న వాక్యం. అన్ని కూలిపోవరకు తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చినట్లుగా లాస్ట్ స్టేజ్ వరకు రాకుండా వాక్యము రాయబడి ఉంది. ఆ వాక్యం మరి ఒకసారి చదువుతావా? యుగాంతములో ఉన్నవారి విషయము దృష్టాంతంగా జరిగింది. ఇప్పుడు లోకావసానములో యుగాంతములో ఉన్న మనకు. ఆ వాక్యం అర్థమైందా? యుగాంతములో ఉన్న, చెప్పండి అమ్మా, యుగాంతములో ఉన్న మీకని కాదు, మనకు బుద్ధి రావడానికి వ్రాయబడి ఉంది. దేవునికి పాదకాలములో వారికి జరిగినదంతా అర్థమైతే దేవుని స్తుతించుకొని ఉండాలి. హల్లెలూయా. నేను అన్ని ఒక్కొక్కటి లెక్కగా చెప్పడానికి మీరు వేచి ఉండకూడదు. చెప్పినప్పుడు మీరు అర్థం తెలుసుకోవాలి. మనకు ముందు జరిగిన విషయమంతా మనకు బుద్ధి రావడానికి బైబిల్లో వ్రాసి పెట్టి ఉన్నారు. దానిలోనా బుద్ధి రావాలి. 5 విషయాలు పౌలు ఇక్కడ మాట్లాడి ఉన్నారు. 5 విషయాలు. పూర్వములో వారికి జరిగినది. అమ్మ ఇటు పిల్లల్ని ఆడిపించుకొని కూర్చోకూడదు. మీరు వాక్యం వినాలి. ఇటు వినండి. ఆ యోసేపుకి మంచి ఒక పనిష్మెంట్ ఇవ్వండి. మూత్రం వచ్చినట్లుగా ఒక పనిష్మెంట్ పెట్టి కూర్చోబెట్టు. అంటే మీరు ఇచ్చిన పనిష్మెంట్ ఆయనకు అర్థం కావట్లేదు. ఇది మందిరం అని తెలియదు. ఏదో ఫుట్బాల్ గ్రౌండ్ అని ఆడుకున్నారు.
దేవునికి స్తోత్రం. 5 దృష్టాంతం రాయబడి ఉంది. ఒకసారి పరిగెత్తి చదవండి 6వ వచనం. 6వ వచనం మరి ఒకసారి అమ్మ. వారు ఆశించిన ప్రకారము మనము చెట్టవాటినే ఆశించుకున్నట్లు ఈ సంగతులు. అందరు ఇక్కడ ఉన్నారా? వారు ఆశించినట్లు మనము చెట్టవాటినే ఆశించకూడదు. అది వారికి దృష్టాంతం. హల్లెలూయా. వారు చెట్టవాటినే ఆశించుట వలన, మనము మొదటి వేద భాగం చదివినప్పుడు గుర్తు చేసిందా? వారిలో చాలా మంది అరణ్యములో, మొదటి పాఠం చదివినప్పుడు వినలేదా? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టడుగా ఉండలేకపోయినందువలన అరణ్యములో వారి సమాధి చేసింది, పరలోకములో చేరలేదు. ఏంటిదమ్మా? దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలం పూర్తిగా చెయ్యకుండా అరణ్యములో వారు నష్టమైపోయినావు. కారణం ఏదంటే వారు మోహించినది దురాశలోనికి. ఇప్పుడు నేటి కాలములో మీరు పోకూడదు. ఇది దృష్టాంతంగా, అర్థం కాలేదు, ఇది మనకొక దృష్టాంతంగా వ్రాసి పెట్టి ఉన్నారు. 7వ వచనం చదవండి. వారిలో కొందరు విగ్రహారాధకులుగా మారిన ప్రకారము, చదవండి, అది మాత్రం చదవండి. మళ్ళీ ఒకసారి కూడా. కొందరిలో మీరు వారు విగ్రహారాధులుగా ఉన్నట్లుగా మీరు ఉండకుడి. విగ్రహారాధులుగా ఉండకూడదు. నిన్న రోజా డాడీ సమాధి కార్యక్రమం జరిగింది. మేము పోయి పాల్పొందినాం. ఆయన చర్చకు రాలేకపోయినా కూడా ఆ పిల్లల ముఖం చూసి, వారి కన్నీళ్ళని చూసి మేము సంఘం పోయిన సంఘ పెద్దలందరూ వచ్చారు. ఆయన బాప్టిజం పొందాడు. ప్రకాష్ అనే పేరుంది అతనికి. అక్కడ వెళ్ళినప్పుడు బాప్టిజం ఇచ్చిన పాస్టర్ నడిపించాడు కార్యక్రమం అంతా. అక్కడ అతనికి బాప్టిజం ఇచ్చిన పాస్టర్ కాబట్టి ఆయన క్రైస్తవుడుగా ఉన్నాడు. ఇక్కడ వచ్చిన తర్వాత మందిరంలో రాలేదు. నేను చెప్పడానికి ఉన్న విషయం ఏదంటే, వారి విగ్రహారాధులుగా మారి అరణ్యములో చనిపోయిన ప్రకారం మీరు విగ్రహారాధిగా ఉండకూడదు. ఇది మీకు దృష్టాంతం. మళ్ళీ 3వ రోజు, 7వ రోజు, 11వ రోజు అని ఏమి డిసైడ్ చేయలేదు, చెప్పలేదు, అది పెట్టడం కూడా లేదు. ఒకవేళ జ్ఞాపకార్థంగా ఏదో రోజు పెట్టుకుంటే పెట్టండి, వారి పరిస్థితి బాగలేదు. వినయ్ కుమార్ సార్ నాతో అన్నారు, ఓకే అక్కడ సాధ్యం కాలేకపోతే ఇక్కడ వచ్చేయండి, సంఘ తరపున మనం పెట్టుకుందాం, ఒక ప్రార్థన పెట్టి వారిని ఓదార్చుకుందామని వినయ్ కుమార్ సార్ నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను వారితో మాట్లాడలేదు. నేను చెప్పినది అది కాదు విషయం. మన జీవితములో పాదకాలములో జరిగినదంతా మనకి ఇప్పుడు దృష్టాంతంగా ఉంది. కొందరు మనసు ఒప్పుకోను. పాద బ్లడ్, శరీరంలో ఉన్న బ్లడ్ పాదదంతా అదే విధంగా ఇప్పుడు కూడా క్రైస్తవుడుగా ఉండే కూడా పాటించాలి, లేకపోతే ఏదో నష్టం జరుగుతుంది, కూలిపోతుంది. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనములో వారికి జరిగినదంతయు మీకు బుద్ధి రావడానికి నేటి కాలములో దృష్టాంతంగా మన ముందున్నారు. రెండవది, మొట్టమొదటిగా వారు ఆశించిన ప్రకారం దురాశలో పడి మార్గములో ఆయుస్సు పూర్తిగా ముందే నష్టమైపోకూడదు. రెండవది, వారిలో విగ్రహారాధులుగా మారిన ప్రకారం మీరు కూడా ఈ విధమైన అలవాటులు, సంప్రదాయములు అందరు బ్లడ్లో చేసినట్లుగా చేసి, అందరు ఇక్కడ ఉన్నారా?
విగ్రహారాధులుగా మారిపోకూడదు. కొన్ని నేను వేదనకరమైన విషయములు చూస్తే ఉన్నారు అప్పుడప్పుడు. కానీ ఎవరితో చెప్పలేకపోతున్నది. ఇవరు క్రైస్తవుడుగా ఉన్నాడా, ఎవరుగా ఉన్నాడని కూడా ఫీల్ అవునట్లుగా చేసి పెడుతున్నారు. ఒకటి మాత్రం తెలుసుకోండి, ఒకరి లోకమనే విడిచిపెడితే పరలోకములో దేవుని సన్నిధిలో కనపడుతుంది. ఇక్కడ ఏది చేసినా అదంతా వేస్ట్ మాత్రమే, వేస్ట్ మాత్రమే. మూడవది ఇక్కడ మాట్లాడిన విషయం 8వ వచనములో, 8వ వచనం అమ్మ నెమ్మదిగా చదవండి. వారు వలె మనము వ్యభిచరింపగా ఉండము. ఉమ్ 23,000 మంది కూలిది. వారు వ్యభిచరించిన ప్రకారము మనము మీరు వ్యభిచరించకూడదు. ఇది మీకు దృష్టాంతంగా రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. 9వ వచనం చదవండి. ప్రభువునే శోధింపకూడదు, వారిలో కొందరు శోధించి సర్పమలే నశించినట్లుగా. హల్లెలూయా. ఎన్ని కార్యములు ఇప్పుడు చెప్పండి. ఒకటి మర్చిపోయినా, గుర్తు లేదు. పిల్లలు చెప్పాలి, ఇస్సాకు చెప్పాలి ఇప్పుడు, లేకపోతే ఆండ్రని చెప్పాలి. మొట్టమొదటిగా ఫస్ట్ వన్ మీరు ఏదో చేసినది నేను చూసిన, అందుకే మీతో క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. ఫస్ట్ వన్, వారి ఆశించినట్లుగా చెడ్డ వాటిని ఆశించకూడదు. రెండవది, వారి విగ్రహారాధులుగా ఉన్నట్లుగా మనము ఉండకూడదు. మూడవది, వారు వ్యభిచరించినట్లుగా మీరు వ్యభిచరించకూడదు. ఇది మీకు దృష్టాంతంగా వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. నాలుగవది, ఏ ప్రభువునే వారు శోధించినట్లుగా మీరు శోధింపకూడదు. దేవునికి స్తోత్రం. ఇంకా 10వ వచనం చదవండి. 10వ వచనం, ఐదవ విషయం, మీరు సనగకుడి. ఐదవది, అక్కడ ఇక్కడ గుంపుగా కూడి చెప్పట్లేదు, సనుగకూడదు. వారు అలాగే సనుగుంచడం వలన వారు సంహరించబడేను. వారినే సంహరించినట్లుగా. వారినే సంహరించడానికి ఉన్న కారణం ఏంటిది? వారు ఇద్దరు ముగ్గురు అక్కడిక్కడే రండి, ఆగండి, కొద్ది నిమిషం మాట్లాడాలి, ఆ విషయం మాట్లాడాలి, ఈ విషయం ఏమవుతుంది, మనం ఏదో కారణం యొక్క నిర్ణయం చేసుకోవాలి. ఈ విధంగా సనుగునించినట్లుగా వారి సంహారంలోని ఆయుష్ పూర్తి కాకముందే లోకమనే విడిచిపెట్టిపోయినావు. కాబట్టి మీరు సనుగునించకూడదు. అహరోను మిరియాము లోపల ఆయన వారు సనుగునించాడు. మోస విషయంలో, మోస పెళ్లి చేయుట వల్ల ఒక అమ్మాయి విషయంలో వెంటనే దేవుడు పిలిచాడు, మీరు లోపలికి రా. మోస, అహరోనే మిరియాము వారి వెంటనే కుష్ఠరోగిలుగా మారినావు. మిరియాము వాగ్దత్త దేశంలో ప్రవేశించక ముందు మార్గంలో చనిపోయాడు. సంహారం జరిగింది. అందరు ఇక్కడ ఉన్నారా? ఈ 5 విషయాలు చెప్పి ఇది మీకు బుద్ధి రావడానికి దృష్టాంతంగా వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇదంతయు చూసినప్పుడు దేవుని బిడ్డలారా మనకు బుద్ధి రావాలి, ఆలోచించాలి. కరెక్టే కదా, కరెక్టే కదా. నేను ఆయుష్ పూర్తిగా కమున్పే ఈ లోకమనే విడిచిపెట్టి వెళ్ళిపోకుండా వాడిపోకముందే ఎంతమంది పాడినావు ఆ పాట? ఆన్మార్థతతో ఎంతమంది పాడి దేవుని గణపరచినావు. దేవా, నేను ఈ లోకములో వాడిపోకముందే మీ కొరకు నన్ను వాడుకో, ఒక ఆత్మనే సంపాదించడానికి. వాడిపోకముందే
ఒక నిమిషం అందరం కలిసి వాడిపోక ముందే నన్ను వాడుకో యేసయ్యా ఆత్మార్థతతో దేవుని ప్రార్థన చేయాలి. కరోనా మళ్ళీ వస్తున్నారు. కరోనా మామూలుగా కరోనా వస్తే మనకు భయం రాదు. కరోనా వచ్చినప్పుడు 2021, 2022 వరకు కొంచెం భయపడడం తప్ప కరోనా వెళ్ళిపోయిన తర్వాత ఆ భయం పోయింది. కర్ణాటకలో నిన్నటి దినం 3 చనిపోయింది కరోనా వలన. న్యూస్ పేపర్లో ఉంది, 3 చనిపోయింది కర్ణాటకలో. అప్పుడు ఉన్న దానికంటే ఘోరంగా వస్తున్నారని న్యూస్ చూస్తున్నారు. భయం ఉండాలి, దేవునికి స్తోత్రం. భయం ఉండాలి. ఒకరోజు నేను మొన్న చెప్పిన విషయం మోససారి నాతో అన్నారు, పాస్టర్ గారు మీ వాక్యం చెప్పడం కరెక్ట్ కాదని. కారణం ఏదంటే జనమునకు భయం లేదు. వాక్యం ఇది జనమునకు భయం లేదు. ఏ వాక్యం ఏం కాదండి, దేవుడు క్షమించిన దేవుడు, దేవుడు అన్ని విడిచిపెట్టిన దేవుడు, దేవుడు అట్లా విడిచిపెట్టిన దేవుడు కాదు. చివరి గడిలో దేవా దేవా అని మొర పెడితే మొర ఆలగించిన దేవుడు కాదు. మన ముందు దృష్టాంతం ఉంది. హల్లెలూయా. లాస్ట్ మూమెంట్లో చివరి గడిలో కన్నీళ్లు విడిచి మొర పెడితే ఆ మొర ఆలగించిన కనికరం ఉన్న దేవుడు కానే కాదు. అతడు చేయాలని ఉద్దేశించిన కార్యం చేస్తుంది. అక్కడ కనికరం లేదు, కనికరం లేదు. కాబట్టి వాడిపోక ముందే వాడుకో. జీవితం అనే వాక్యమందు మారాలి. ఇక్కడ 5 కార్యం చెప్పిన తర్వాత వారికి ఇది దృష్టాంతంగా సంభవించినాము. అప్పుడప్పుడు మాత్రమున్న భయం కాదు. ఆరాధనాలయములో మందిరములో కూర్చున్నప్పుడు వాక్యం విన్నప్పుడు మాత్రం కలిగిన భయం కాదు. మనకు కావలసినది ప్రతి అడుగులో దేవునిలో ఉన్న ఈ భయం ఉండాలి. నేను దేవునిగా బిడ్డలుగా జీవించలేకపోతే నా జీవితం అనే పాడవుతుందని ఆ భయం ఉండాలి. చాలా మంది ఈ రోజు రాలేదు మందిరం. ఎక్కడికి పోయినావు? దీనికంటే ప్రాముఖ్యత వేరే పని ఉన్నా కాబట్టి దానికి వెళ్ళినాము. దీని అన్నిటికీ తగిన ప్రతిఫలం ఉంటుందని మర్చిపోకూడదు. ఆదివారం ఆరాధన మిస్ అవిన వారికి తగిన ప్రతిఫలం ఉంది, శిక్ష ఉంది. అది రేపైనా ఎల్లుండి అయినా తప్పకుండా వస్తుంది. కానీ ఎంత చెప్తే అదంతా పట్టించుకోవడం లేదు, అంత భయం ఏమీ లేదు. ఏం కాదండి అని అపవాది చెప్పిన దానికి మనం విధేయత కలిగి పాదకాలములో వారికి జరిగిన విషయములందయు నేటి కాలములో మనకు బుద్ధి రావడానికి, చెప్పండి, బుద్ధి రావడానికి దృష్టాంతంగా ఇదన్నీ చెప్పిన తర్వాత అపోస్తలుడు పౌలు చెప్పిన ఒక మాట ఉంది. 13వ వచనం ఒకసారి చదవండి. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఒక హల్లెలూయా గట్టిగా చెప్తావా? మళ్ళీ ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఆ వేద భాగం మరి ఒకసారి గట్టిగా చదవండి. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఇక్కడ 4 ప్రాముఖ్యమైన విషయమనే అపోస్తలుడు పౌలు మాట్లాడి ఈ వేద భాగం ముగిస్తున్నారు. హల్లెలూయా.
వారికి జరిగిన విషయము మీకు బుద్ధి రావడానికి దృష్టాంతంగా జరిగి ఉన్నాడు. అదంతయు మన కన్ను ముందు చూసి, మనకు ముందున్న వారికి మన కన్ను ముందు మన దగ్గర జరిగిన విషయం అంతా మనకొక దృష్టాంతంగా చూసి మనకి ఈ కాలంలో బుద్ధి రావాలి అని చెప్పిన తర్వాత పౌలు చెప్పినది, ఏ మనుష్యులకి తగలేని విధమైన శోధనలు మీకు రాలేదు, సాధారణ మనుషులకి కలుగు శోధన మాత్రమే మీకు కలిగి ఉన్నారు. యేసయ్య దేవుడు ఒక మాట అన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. ఒక హల్లెలూయా చెప్పండి. దీనిలో చివరి వేద భాగం ఏంటిది? మీకేమి ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నమ్మిన వారు ఒక స్తోత్రం చెల్లించండి. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడును. సంతోషకరమైన వేద భాగం కదా. దానికి అర్థం, రేపు నాకు 10 కోట్లు కావాలి, నాకు ఇష్టం అదే, ఒక ఓడి కారు కొనాలి, దేవా ఇది నా ఇష్టము, నీవు ఏది ఇష్టమో అది అడగండి. కాదు కాదు కాదు, దేవుని చిత్త ప్రకారమైన ఇష్టాలు అడగాలి. దేవుడు కోరిన ప్రకారం ఉన్న ఇష్టములు అడగాలి. ఇప్పుడు ఆగస్టు 15కి మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆగస్టు 15కి, ఆగస్టు 15దా జనవరి 26 కాదు కాదు కాదు, ఆగస్టు 15కి మనకు స్వాతంత్ర్యం వచ్చింది. కరెక్టా? కరెక్ట్. స్వాతంత్ర్యం వచ్చిందని తర్వాత ఇష్టానుసారంగా జీవించవచ్చా? చంపాలు ఉంటాయి, చంపాలే, ఏది చెయ్యాలి. స్వాతంత్ర్యం వచ్చింది కదా. బ్రిటిష్ ఆధిపత్యంలో నుండి స్వాతంత్ర్యం వచ్చింది. నేను ఇష్టానుసారంగా చేసుకో, అట్లా ఉందా? కాదు కాదు. ఏంటిది స్వాతంత్ర్యం? ఇండియన్ రాజ్యాంగ ప్రకారం ఉన్న స్వాతంత్ర్యం. ఒకసారి చెప్పండి, మనకున్న స్వాతంత్ర్యం ఏంటిది? అంబేద్కర్ గారు రాసి పెట్టిన రాజ్యాంగముకు లోబడి ఉన్న, అంతే కదా, అంతే. మనకు కూడా స్వాతంత్ర్యం ఉంది. ఏ విధమైన స్వాతంత్ర్యము? దేవుని ధర్మశాస్త్రములో రాసి పెట్టిన ప్రకారం మాత్రమే. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. ఇష్టానుసారంగా నా జీవితం నా ఇష్టం. నో నో నో, అట్లా ఒక్క మాట దేవుని బిడ్డలకు లేదు. మీ జీవితం దేవుడిచ్చిన దానమే. మన ఊపిరి దేవుడిచ్చిన గిఫ్టే. మనము బ్రతికినది దేవుని కృపయే. మనం ఇక్కడ కూర్చున్నది దేవుని యొక్క కృపయే. కాబట్టి మన లైఫ్ ఆయన ఇష్ట ప్రకారం. చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. ఇప్పటి నుండి ఎవరు పలుకకూడదు, నా జీవితం నా ఇష్టమని పలుకకూడదు. దేవుని చిత్త ప్రకారం మనకు లోబడి ఉండాలి. చెయ్యకూడదని చెప్తే చెయ్యకూడదు, పోకూడదని చెప్తే పోకూడదు, ఇలాగ ఉండాలని చెప్తే అలాగే ఉండాలి, మంచిగా కూర్చోవాలని చెప్తే మంచిగా కూర్చోవాలి. ప్రైజ్. యోహాను పత్రికలో యేసయ్య దేవుడు ఒక మాట, దేవుని చిత్త ప్రకారం మీరు ఏదైనా ఇష్టమైనది అడగండి, అది మీకు ఇవ్వబడదు. అదొకటి మంచిదే కదా. ఏది అడిగినా దేవుని చిత్త ప్రకారం అడిగినది ఏదైనా ఇవ్వబడుతుందని చెప్పిన వెనక యేసయ్య 2 మాట చెప్పినావు. మీరు నా యందు నివసించాలి, నా వాక్యము మీ యందు నివసించాలి. 2 కార్యం. రిబ్కా మొట్టమొదటి కార్యం ఏది? మీరు, యేసయ్య చెప్పినది మీరు నా యందు నివసించాలి. నేను మొన్న ఈ బెనియన్ ట్రీ అనే చెట్టు ఉంది కదా, ఈ ఏర్లు అంతా కిందకి ఉన్న చెట్టు బెనియన్ ట్రీ, మరి చెట్టు. ఒక ప్లేస్లో నేను వెళ్ళి చూసినప్పుడు ఆ బెనియన్ ట్రీ, ఆ చెట్టు లోపల నుండి ఒక మామిడి చెట్టు పోతుంది. మామిడి కాయ కూడా ఉంది. ఈ మామిడి చెట్టు వేరే లేదు, ఆ వేరు అదంతా ఈ బెనియన్ ట్రీ లోపల
నుండి మామిడి చెట్టు బయటకు వచ్చింది, కాయలు కూడా ఉంది. ఇది ఎలా సాధ్యమో, ఎలా జరిగి ఉండవచ్చు చెప్పట్లేదు. ఏదో ఒక మామిడికాయ గింజ దాని లోపల ఎక్కడో పడినావు, అది అక్కడ చిన్నగా మొలచి వచ్చి ఆ వేరంతా దీనిలోనికి వెళ్ళింది. వలన కింద భాగం అంతా ఈ బెనియన్ ట్రీ చెట్టే, ఆ వేరంతా కింద దానిదే. కానీ దానిలో నుండి ఇప్పుడు ఈ మామిడికాయలు కాయించిన ఎడలా కూడా ఈ మామిడి చెట్టు నిలిచి ఉన్నది దేనిలో? మర్రి చెట్టులోనే. ఆ మర్రి చెట్టులోనే ఉంటేనే ఇది కాయిస్తుంది, కాయలు బయటకు వస్తుంది. ఆ చెట్టు విషయం చెప్తుంది. యేసయ్య మాటలాడి మీరు యేసయ్యలో నిలిచి ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. మీరు యేసయ్య దేవునిలో నిలిచి ఉంటే ధారాళంగా ఫలం వస్తుంది. అది మొదటి కార్యం. రెండవది, యేసయ్య మాటలాడినది, నా వాక్యము మీ అందు ఉండాలి. నా వాక్యము. ఇప్పుడు చాలా మందికి ఉన్న విషయం ఏదంటే వాక్యం సరిగా లేదు. వాక్యం ఉండే నిలిచి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మాతో పాటు రోజానే సునీల్ ఫోన్ చేసింది, అంకుల్ డాడీ చనిపోయింది ఉదయము, నా చెల్లి అక్కడే ఉంది, ఒక్కసారి తీసుకొస్తావా? ట్రైన్ లేదు, పొద్దున ట్రైన్స్ అంతా ఈవినింగే ఉంది. ఇంటి వారందరూ ఇప్పుడిప్పుడే సమాధి చేయాలని బలవంతం చేస్తున్నారు. వారు మాటలాడుతుంది, ట్రైన్ వచ్చినప్పుడే రాత్రి అవుతుంది, తీసుకొస్తావా? మేము తీసుకెళ్ళలేదు, చెప్పకుండా తీసుకురండి అన్నారు. సరే, నేను అమ్మగారితో రెడీ అవ్వండి, థామ్సన్తో రెడీ అవ్వండి అని చెప్పి రోజా జ్యోతికుమారితో పాటు ఉన్నారు, వారింటిలో ఉన్నా కాబట్టి ఎగ్జామ్ రాయడానికి వచ్చింది పాపం. ఇక్కడ ఎగ్జామ్ రాస్తుంది, డిగ్రీ ఎగ్జామ్. చెప్పకుండానే మేము తీసుకెళ్తున్నాం. వాక్యం అందులో బలపరచి మధ్యలో అడుగుతుంది, ఏమైంది, ఫోన్ అంతా బెంద అయిపోయింది. ఆమె అడుగుతుంది, డాడీకి ఎట్లా ఉంది, డాడీతో మాట్లాడాలి, కాన్ఫరెన్స్ కాల్ పెట్టండి, ఆ డాడీ ఎట్లా ఉంది. అప్పుడు మేము మాట్లాడుకొని ఒక విధంగా, తర్వాత మన వార్డులో కూడా వేరే ఒక బండిలో మన సంఘ పెద్దలు కూడా వస్తున్నారు. మేము ఫోన్ మాట్లాడినప్పుడు ఈమెకి సిగ్నల్ రాకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. కానీ మన వార్డులందరూ మీరు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఆమె ఎట్లా ఉంది, ఈమె ఎట్లా ఉంటుందని అడుగటం వలన మేము జవాబు చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఈ చిన్న మాట కూడా ఆమెకి సెన్స్ అయిపోతుంది, డాడీకి ఏదో జరిగింది. మళ్ళీ ఇప్పుడు సంఘ పాస్టర్ గారు బండి పోతున్నారు, ఇంకా సంఘ పెద్దలు బండిలో వస్తున్నారని వింటే వెంటనే ఆమె ఆల్రెడీ ఆమెకి బీపీ డౌన్ అయింది. ఆ మధ్యలో అన్నం తినకుండా కొంచెము కష్టమైంది తీసుకొని వెళ్ళడం కూడా. నేను కూడా భయపడింది, ఈమె మార్గంలో మళ్ళీ ఈమెకి ఏదైనా ప్రాబ్లం అవుతుందా, మెడిసిన్స్ ఏమీ మా దగ్గర లేదు, 2 రోజుల నుండి తినట్లేదు. కానీ అక్కడ వెళ్ళినప్పుడే ఆమెకి తెలిసింది డాడీ చనిపోయింది. కానీ కొంచెం ఏడిచింది, కానీ ఆమెకున్న ధైర్యం నేను చూసిన అంత ఘోరంగా ఏమీ ఎడవలేదు, సునీల్ కూడా అంత ఎడవలేదు, వారికి వేరే ఆధారం లేదు, డాడీ ఒక్కడే ఉన్నారు. కానీ ఆ వారిలో ఉన్న వాక్యం, ఆ ధైర్యం మనకు కావలసినది అదే. ఒక ధైర్యం ఏదంటే మన వాడిలో దేవుని సన్నిధిలో విడిచి వెళ్తే పరలోకములో మరలా కలుసుకుందాం, ఇదొక నిద్ర మాత్రమే. ఆ ధైర్యం మనకు కలిగి ఉండాలి. ఆశయంతయు కూలిపోయినట్లుగా ఇంకా నేను చూడను బ్రతుకను అని ఉన్న విధంగా మనం ఎడవకూడదని వాక్యములో ఉంది. దేవునిలో నిలిచి ఉండే ఈ ధైర్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యేసయ్య చెప్పిన మాట, నాలో మీరు ఉండాలి, నా వాక్యము మీ అందు నిలిచి ఉంటే ఏది అడగండి, ఇష్టమైనది అడగండి, నేను మీకు అనుగ్రహిస్తా. మనకు కావలసినది దేవుని బిడలారా దేవుని వాక్యం ఉండాలి. ఆ బిడ నిలబడానికి, ఆ బిడ దేవుని సన్నిధిలో ధైర్యముతో కూడా ఉండడానికి ఉన్న కారణం ఆమె హృదయంలో ఉన్న వాక్యం. హల్లెలూయా, చెప్పండి, దేవునికి స్తోత్రం. యేసయ్య చెప్పిన మాట, వాక్యము ఉండే మీకు ఇష్టమైనది అడగండి. తిరిగి రండి, కొరింథీ పత్రికలోనికి తిరిగి రండి. 13వ వచనం చదివి నేను త్వరగా ముగించుకుందాం. 13వ వచనంలో 4 కార్యములు ఉంది అక్కడ మాట్లాడినది. ఒకటి, అమ్మా ఇటు సాత్, అందరికీ శోధనలు ఉంది, కష్టాలు ఉంది. ఏ కష్టం లేని వారు ఎవరైనా ఉన్నారా?
ఏ కష్టాలు లేదు అని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. ఏదో ఒకటి చిన్నది ఏదైనా అందరికీ ఉన్నాయి. పౌలు చెప్పిన మొదటి కార్యం, సాధారణ మనుష్యులకు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవించదు. ఈ 4 మీ మనసులో ఉండాలి. చెప్పండి, మొట్టమొదటి ఏదా? అంటే మనం అనుకున్నారు మా శోధన చాలా గొప్పగా ఉంది, నా శోధన బాగానే ఉంది, నాకున్నట్లుగా వేరే ఎవరికి లేదని ఒకవేళ మనం కాదు 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 సాధారణ మనుషులకు జరిగినదే మనకి జరిగింది. దేవునికి స్తోత్రం చేయండి. రెండవది, దేవుడు నమ్మదగినవాడు. ఒక హల్లెలూయా చెప్తావా? దేవుడు, చెప్పండి అందరు ఆ మాట చెప్పండి. దేవుడు, సగం నేను సగం మీరు కాదు, దేవుడు నమ్మదగినవాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అంటే దానికి అర్థం ఏంటిది? మన భాషలో అర్థం ఏంటిది చూశాను. దేవుడు నమ్మదగిన వాడంటే అర్థం ఏంటిది? అతడు మోసం చేసిన వాడు కాదు. ఆశ్రయించవచ్చు, అడుగవచ్చు. ఒకటి అతడు నిర్ణయం చేసి మనకు చెప్తే, వేరే ఎంతమంది వచ్చి రాజులు మంత్రులు వచ్చి మాట్లాడినా ఆ మాటకి లొంగిపోయిన వాడు కాదు. ఆయన ఆశ్రయించవచ్చు, నమ్మవచ్చు. అదే కదా. సైలెంట్గా ఉన్నారు. దేవుడు నమ్మదగిన వాడంటే అర్థం ఏంటిది? ఆశ్రయించిన ఎడల అతడు మోసం చేసి పోవిన దేవుడు కాదు. కొందరు మాట్లాడితే దేవుడు నాకు మోసం చేసింది, దేవుడు నాకు కీడు చేసింది, అన్యాయం చేసింది. నేను సునీల్ డాడీ వారు అందరితో చెప్పినది, దేవుడు అన్యాయం చేస్తుందని చెప్పకూడదు, దేవుడు కీడు చేస్తుందని చెప్పకూడదు. మన వాడు తొందరగా మన నోటి నుండి వస్తుంది. మనము అడిగినది రాలేకపోతే 100 కార్యం చేసినది మర్చిపోతుంది. దేవునికి ఇష్టం లేని నా ఒకటి అడుగుతుంది, అది రాలేకపోతే ఏం చెప్తుంది? దేవుడు అన్యాయం చేసింది, దేవుడు కీడు చేశాడు, దేవుడు నాకు అలాగే చేశాడు, ఇలాగే చేశాడు. ఏ ధైర్యం ఉంది ఇట్లా చెప్పడానికి? అట్లా చేసిన దేవుడు కాదు. దేవుని చిత్తం దేవుడు నెరవేరుస్తుంది. మన కనికరం కాదు దేవుని కనికరం, మన కనికరం కాదు దేవుని కనికరం. అలాగే అయితే సంఘ ప్రార్థన, సునీల్ రోజా ప్రార్థన, వారి మమ్మీ ప్రార్థన, సంఘము చాలా దినము నుండి ఉన్న ప్రార్థన దేవుడు ఆలకించాలి కదా. మన ప్రార్థన, మన కార్యం కాదు దేవుని కార్యం. దేవుడు ఏది నిర్ణయించినది అది మాత్రమే జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు మన మనసులో ఎల్లప్పుడూ ఉండవలసినది, అతడు నమ్మదగినవాడు. నమ్మిన వారి మాత్రం ఒక స్తోత్రం చెల్లి. దేవుడు నమ్మదగినవాడు. ఆశ్రయించవచ్చు. మార్గ మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన దేవుడు కాదు. మాట సెలవిచ్చిన తర్వాత విడిచిపెట్టిన దేవుడు కాదు. ఆయన కొరకు బయలుదేరితే, ఆయన కొరకు కార్యం చేస్తే, ఒక్క అడుగు పెడితే 10 అడుగు మన కొరకు అతడు పెడుతుంది. నమ్మవచ్చు. పిల్లలు ఒక్క స్తోత్రం చెల్లించండి. ఈ ప్రపంచంలో నమ్మడానికి ఒక్కడు ఉండే, అది యేసయ్య దేవుడు మాత్రం. ఆశ్రయించ. మూడవది, మీకున్న కెపాసిటీ కంటే అధికంగా మీకు శోధన ఇచ్చిన దేవుడు కాదు. మీకు సహించగలిగిన దానికంటే అధికంగా, ఎక్కువగా మిమ్మల్ని శోధించిన దేవుడు కాదు. మీ కెపాసిటీ దేవునికి తెలుసు. ఎంతవరకు సహించగలుగుతుంది, ఎంతవరకు భరించగలుగుతుంది, ఎంతవరకు మీరు ఉండగలుగుతుంది, అంతవరకు మాత్రమే. నమ్మిన వారు దేవుని స్తుతించుకొని ఉండాలి. అంతవరకు మాత్రమే దేవుడు మనకు అనుగ్రహి శోధనలు పెడతాడు. ఇప్పుడు 3 కార్యం చెప్పాడు. ఒకటి, సాధారణ మనుషులకు కలిగినది మాత్రమే మీకు సంభవించి ఉన్నాను. రెండవది, దేవుడు నమ్మదగినవాడు. స్తోత్రం చెల్లించాలి. మూడవది, మన కెపాసిటీ ప్రకారం, మనకు సహించడానికి ఉన్న కెపాసిటీ వరకే దేవుడు శోధిస్తాడు.
నమ్ముతున్నారా? నమ్మితే దేవుని స్తుతించుకొని ఉండాలి. నాలుగవది, అంతేకాదు ఆమేన్. ఒక గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాలుగవ విషయము, శోధనతో పాటు శోధనలో నుండి తప్పించుకోవడానికి ఉన్న మార్గం కూడా దేవుడు చూపిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మార్గం కూడా దేవుడు చూపిస్తాడు. ఈ ప్రపంచంలో ఎన్నెన్నో రోగాలు వస్తూ ఉన్నారు, కొత్త కొత్త రోగాలు వస్తున్నారు. ఈ రోగాలు ఒకటి వెనక మరి ఒకటి ఏదో ఒకటి రోగములు వచ్చినప్పుడు దానికి ఉన్న మందు, మెడిసిన్ ఎక్కడ నుండి? డిఫామ్ చదివిన వారు ఉన్నారా? డిఫామ్ వారు మెడికల్. ఏ రోగం వచ్చినా దానికి ఉన్న మెడిసిన్ ఎక్కడ నుండి? ఆకాశం నుండి దేవుడు ఇట్లా పెడుతుందా? మరి కంపెనీ వారికి ఎక్కడ నుండి ఈ మెటీరియల్స్? ఏదో చెట్టు, ఏదో వేరు, ఏదో ఒకటి భూమిలో ఉన్న వస్తువులో నుండి, అదే కదా. అప్పుడు ఈ ప్రతి రోగమునకి అవసరమైన మందుకు అవసరమైన వస్తువులు కూడా దేవుడు భూమి మీద సృష్టించి ఉన్నారు. ఈ ఎలక్ట్రిసిటీ ఈ మధ్యలో వచ్చారు. ఎలక్ట్రిసిటీ మా చిన్నప్పుడు ఎలక్ట్రిసిటీ అంత ఊరిలో లేదు. గ్యాస్ నూనెతో ఉన్న లైట్తోనే ఉంటుంది. ఈ పక్షులంతా దేవుడు సృష్టి ప్రారంభంలో ఈ బర్డ్స్, పక్షి అన్నిటినీ సృష్టించారు. ఈ పక్షి వచ్చి కరెంటు లైన్ మీద కూర్చుంటే కరెంటు షాక్ కొట్టకుండా అప్పుడు దేవుడు సృష్టించాడు దాన్ని. కరెంట్ ఇప్పుడే వచ్చినాం. ఆదికాండం 1వ అధ్యాయంలో పక్షులనే దేవుడు సృష్టించినప్పుడు కరెంటు వైర్ మీద కూర్చుంటే కరెంటు షాక్ కొట్టకుండా ఉన్న విధానంగా అప్పుడు దేవుడు మరి సృష్టించాడు. అంటే ప్రతి దానికి ఉన్న మార్గమనే దేవుడు. అలాగే అంటే మనకు జరిగిన శోధనలో నుండి బయటకు రావడానికి ఉన్న మార్గం కూడా దేవుడు చూపిస్తుందని చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. చిన్న విషయం చెప్తున్నారు. సాధారణ మనుషులకు జరిగినది కాకుండా ఉన్న ఏ శోధన మనకు కలిగదు. నమ్ముతున్నారా? నమ్మట్లేదు. రెండవది, దేవుడు చెప్పుకొని ఉంటుంది. 4 అంశాలు చెప్పినావు. సాధారణ మనుషులకు కలిగిన దానికంటే వేరే విధంగా ఎవరికి ఏ శోధన మనకు కలగలేదు. రెండవది, దేవుడు నమ్మదగిన వాడు. మూడవది, సహించిన కెపాసిటీ కంటే అధికంగా దేవుడు మనకు ఇవ్వడు. ఇదంతా నమ్మాలి. నమ్మితేనే మన జీవితంలో అది పని చేస్తుంది. నాలుగవది ప్రాముఖ్యమైనది, అదే చెప్పాలని, శోధనతో పాటు తప్పించుకోవాలని ఉన్న మార్గం కూడా దేవుడు. నమ్ముతున్నారా? నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఆర్థిక సమస్యలు తీరడానికి, ఆర్థిక సమస్య ఉన్నవారు ఉన్నారా? ఎవరు లేరు. అది తీరడానికి ఉన్న మార్గం దేవుడు చెప్పి ఉన్నాడు. ఏంటిది? చెప్పట్లేదు. చూడు, ఇక్కడే సైలెంట్ అయిపోతుంది. ఆర్థిక సమస్యలు తీర్చడానికి ఉన్న మార్గం దేవుడు చూపించి ఉన్నాడు. ఏంటిది? 10వ భాగం మీరు తినకుండా దేవుని సొమ్ములోనికి రావాలి. ఇప్పుడు చూడండి, స్తోత్రం హల్లెలూయా అంతా పోయినాం. ఇప్పుడు వరకు వాక్యం మంచిగా విన్నారు. పాస్టర్ ఏది చెప్పినా చివరిగా దానిలోనికే వస్తుంది. అట్లానే ఉంది అది వాక్యం. ఆర్థిక సమస్యలు తీరడానికి ఉన్న మార్గము దేవుడు చూపించినది. మీ 10వ భాగం అంతయు నా ఆలయంలోనికి తీసుకురండి, నేను ఆకాశవాదులు విప్పి పట్టజాల విస్తారంగా మీకు అనుగ్రహిస్తాం. ఈ మాటను బట్టి నన్ను మీరు శోధించండి. ఒక ఛాలెంజ్. మార్గం ఉంది. మార్గం ఉండగా
శోధనలో ఉన్నాడు. కారణం ఏంటిది చెప్పండి. దేవుడు మార్గం చూపిస్తున్నారు, ఆ మార్గంలో మనము పోవట్లేదు. దేవుడు మార్గం చూపిస్తున్నారు, మార్గంలో మనము నడవట్లేదు. అప్పుడు ఎవరితో నాకు ఆర్థిక సమస్య ఉంటుందో చెప్పకండి. సఫీర్ అనన్యాసు సఫీర్య పోల మోసం చేయకూడదు. 10,000 జీతం ఉన్నప్పుడు, ఇప్పుడు మన సంఘంలో ఒకటి జరిగింది, నేను బై మిస్టేక్లో ఒకటి చెప్పినా, దశమ భాగం ఇచ్చిన వారి దశమ భాగం ఇచ్చుకొని పోవండి, దశమ భాగం ఇవ్వలేని వారు సంఘ అవసరముల కొరకు నెల చందగా ఒక 500 కట్టండి. ఇప్పుడు ఏమైందంటే దశమ భాగం అనే పక్కన పెట్టి 1000 ఇచ్చిన వారు 1500 ఇచ్చిన వారిని పక్కన పెట్టి నెల చంద 500 కడితే సరిపోతుందని అనుకుని 500 నెల చంద కట్టడం మొదలైంది. నేను చెప్పినది ఏంటిది, చేసినది ఏంటిది, మాక్సిమం దేవుని మోసం చెయ్యడమే ఆలోచన మనసులో వస్తుంది. ఏ విధమైన దేవుని మోసం చెయ్యాలి. స్విచ్ ఆఫ్ అయిపోయాడు. నేను ఉన్నదే చెప్తున్నా. దేవుడు 10,000 ఇచ్చినప్పుడు కూడా తీసుకొచ్చి 500 కడుతుంది. దానికి అర్థం ఏంటంటే నాకు 5,000 ఉంటుంది. కొద్ది కాలం తర్వాత దేవుడు ఆ 10,000ని 5,000లోనికి దిగిస్తుంది. భయపడాలి. 20,000 జీతం ఉన్నప్పుడు మనము దేవునికి 1,000 రూపాయలు కట్టుకుంటే దానికి అర్థం నాకు 10,000 ఉంటుందని అర్థం. కొద్ది కాలం తర్వాత 20,000 దేవుడు కట్టు చేసి 10లోనికి తీసుకొస్తాడు. ఈ భయం లేదు మనకు. ఏదో విధంగా దేవుని మోసం చేయాలి, ఏదో విధంగా మోసం. డాక్టర్ ఆసుపత్రిలో చెప్తే డాక్టర్నే మోసం చేయడం సాధ్యం కాదు. కరెంటు బిల్లు కట్టినప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డునే మోసం చేయడం సాధ్యం కాదు. గ్యాస్ కొనినప్పుడు గ్యాస్ తీసుకువచ్చిన వారినే మోసం చేయడం సాధ్యం కాదు. మోసం చేయడం మనకు అలవాటు పడినది దేవుని మాత్రం. పిల్లలు ఫీజు కట్టాలంటే మోసం చేయడం సాధ్యం కాదు, కట్టడం. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆర్థిక సమస్యల నుండి బయటికి రావడానికి ఉన్న మార్గం శోధనతో పాటు చెప్పట్లేదు, వాటిలో నుండి బయటకు రావడానికి ఉన్న మార్గం కూడా దేవుడు చూపించి ఉన్నాడు. శోధనలో పడినప్పుడు ఏం చేయాలి? ఎస్తేర్ ఏం చేసింది? 3 రోజులు ఉపవాసం పెట్టింది. నినవే వారి శోధనలో పడినప్పుడు నినవే వారు ఏం చేశాడు? ఉపవాసం పెట్టింది. యేసయ్య దేవుడు ఏమన్నారు? మీరు కన్నీటితో ఉపవసించి ప్రార్థించండి. కానీ మన వారికి మార్గం ఉంది, కానీ ఆ మార్గం పాటించడం లేదు. స్తోత్రం చెప్పట్లేదు. శోధనతో పాటు శోధనలో నుండి బయటకు రావడానికి ఉన్న ప్రతి దానికి ఉన్న మార్గం ఉంది బైబిల్లో. కానీ ఆ మార్గం అనే వెదకి 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 తెలుసుకోవాలి. ఒక బాధల్లో పడినప్పుడు దేవా ఈ బాధల్లో నుండి బయటకు రావడానికి ఉన్న మార్గం ఏంటిది? మొత్తం రాసి పెట్టిన గ్రంథం ఉంది మన ఇంటిలో. హల్లెలూయా. మార్గం అంతా దీనిలో ఉంది. అరణ్య ప్రయాణంలో బయలుదేరి వచ్చిన మోసే ఒక్క రోజు దేవునితో మొరపెట్టి ప్రార్థన చేసా, దేవా మీ మార్గమనే నన్ను చూపుము. ఈ 12 లక్షల జనమనే నేను అరణ్యములో నడిపించడానికి ఎలా అని మార్గమనే చూపుము. సమస్యలలో, శోధనలో, కష్టములో, బాధల్లో పడినప్పుడు వాటన్నిటిలో నుండి బయటకు రావడానికి ఉన్న మార్గమనే చూపిన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మార్గమనే వెదకి తెలుసుకొని అదే మార్గములో సంచరించాలి. హల్లెలూయా. అప్పుడు మీరు ఏది ఇష్టమైనది అడగండి, మీకు అనుగ్రహించబడి. మీరు నా యందు నివసించాలి, నా వాక్యం మీ యందు నివసించాలి. తర్వాత మీరు ఇష్టమైనది అడగండి. ఈ ఆలయం విడిచి బయటకి వెళ్ళిపోక ముందే ఒక నిర్ణయం చేసుకొని మీరు అడుగు పెడితే బయటకి, అది త్వరగా వచ్చే ఆదివారం వచ్చి ఘనమైన సాక్ష్యం చెప్పడానికి మార్గమనే తెలిసిన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ మార్గములో సంచరించాలి. మార్గములో సంచరి. ఒక పందెములో 4x400 మీటర్స్ రిలే
ఆ పందెములో పోరాడిన వారు ఆ పోటీలో పాలు పొందినప్పుడు 4x400 మీటర్స్ రిలేలో పాలు పొందిన వారు ఆ స్టిక్ పట్టుకొని నిలబడి పరిగెత్తినప్పుడు చివరిగా పందెములో గెలిచి షీల్డ్ కావాలి, మనకు ఫస్ట్ ప్రైజ్ రావాలంటే పాటించినది ఆ ట్రాక్లో పరిగెత్తాలి. ఆ స్టిక్ చేతిలో నుండి కిందకి పడిపోకూడదు. ఒక్కరి చేతి నుండి ఒక్కరి చేతిలోనికి అది చేయాలి. దానికి ఉన్న ట్రిక్ మీరే వాడుకోవాలి. ఎంతమంది చూసి ఉన్నారు 4x400 మీటర్స్ రిలే పందము? చూసిన వారు ఎంతమంది ఉన్నారు? లేకపోతే ఈరోజు గూగుల్ సెర్చ్ చేసి యూట్యూబ్లో చూడండి 4x400 మీటర్స్ రన్నింగ్ రేస్. ఫస్ట్ పర్సన్ ఈ కర్ర పట్టుకొని పరిగెత్తి సెకండ్ పర్సన్ లోనికి ఇవ్వడానికి, వ్యక్తికి ఇవ్వడానికి పరిగెత్తినప్పుడు ముందున్నవాడు పరిగెత్తడం మొదలు అవుతుంది. వారు ఒక్క స్పీడ్లో పరిగెత్తి పోవిన వారి చేతికి చేయాలి. అంటే గెలవాలంటే కరెక్ట్ ట్రిక్కిలో, కరెక్ట్ ట్రాక్కిలో కరెక్ట్గా పరిగెత్తితే మాత్రమే ఆశించినది మనం పొందగలుగుతాం. ఇష్టానుసారంగా జీవించిన తర్వాత నా దేవుడు నాకు కీడు చేశాడు, మేలు చెయ్యలేదు, దేవుడు ఏం చేశాడని అడగడానికి వీలు లేదు. మార్గం అనే చూపించిన దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ మార్గంలో సంచరించాలి, ఆ మార్గంలో నడవాలి. శోధన ఉంది, శోధన ఉన్నాయి, సాధారణ మనుషులకు జరిగినది. రెండవది, నమ్మదగిన ఒక దేవుడు ఉన్నాడు. మూడవది, మీ కెపాసిటీ అతనికి తెలుసు, దానికంటే అధికం కాదండి ఇవ్వను. నాలుగవది, శోధన నుండి బయటకు రావడానికున్న, అందరు చెప్పండి, శోధన నుండి బయటకు రావడానికున్న మార్గం దేవుడు తెలియజేస్తుంది. ఆ మార్గం అంతా దీనిలో ఉంది, ఆ మార్గం అంతా దీనిలో ఉన్నాయి. వెతకాలి, వెతకాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నుండి వారు దిగిపోకముందు ప్రతి కుటుంబానికి 10 లక్షలు, ఇల్లు లేని వారికి 10 లక్షలు, కారు వాహనం లేని వారికి అందరికి 10 లక్షలు. వింటున్నారా? ఉట్టిగానే చెప్తున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నారు, దయచేసి మళ్ళీ ఎక్కడ ఉంది. ఇలాగే ఒక ప్రకటన వస్తే ఆధార్ కార్డు 3 కాపీ, 3 పాస్పోర్ట్ ఫోటో, బ్యాంక్ పాస్బుక్ కాపీ, మళ్ళీ ఇదన్నీ కలిపి జూన్ 31వ తారీఖు లోపల మీ సేవలు అప్లై చేయాలి. ఒక 100 రూపాయల చల్లాన్ కట్టాలి. ఎస్బీఐలో 100 రూపాయల చల్లాన్ కట్టి ఇదంతా అంటే 10 లక్షలు చేతికే బ్యాంక్ అకౌంట్లోనికే వచ్చేస్తుంది. ఏం కాదండి 2 పాస్పోర్ట్ సరిపోతుంది, ఏం కాదండి 1 కాపీ సరిపోతుంది అని అనుకుని ఉన్నారా? చెప్పట్లేదు. ఓ 31వ తారీఖు అంటే హరిబరిగా 3 కాపీ కంటే 4 కాపీ తయారు చేసి పెడుతుంది. అక్కడ వెళ్ళినప్పుడు ఏదైనా తప్పు జరిగితే ఇంకొకటి అడిషన్ల చేతిలో ఉండాలి. ఒక్క ఫోటో కరెక్ట్ కాలేకపోతే ఇంకొకటి కూడా తీయండి. మళ్ళీ 10 మందితో వెరిఫై చేసి కరెక్టా కాదా అని తెలుసుకొని 31కి ముందు పోయి, అందరు ఇక్కడ ఉన్నారా? మార్గంలో పోతుంది. ఎక్స్ట్రా కేర్ కూడా 1 కాపీ ఎక్స్ట్రా పెట్టండి. ఇది అన్ని కాక 3 కాపీ కాక ఇంకా 1 ఎక్స్ట్రా కూడా. దేవుని బిడ్డలారా, ఈ లోకపరమైన చిన్న వాటికి కొరకు ఇంత ఆసక్తి ఉండే నిత్య జీవం అనే దయచేయడానికి ఉన్న దేవుని సన్నిధిలో ఎంత మాత్రం ఆసక్తి కలిగి ఉండాలి. మార్గమనే పాటించాలి, మార్గమనే పాటించాలి. అతడు చెప్పిన అదే దారిలో పోవాలి, అదే దారిలో పోవాలి. మిమ్మల్ని నేను తలగా ఉంచుతాం. మీరు అడిగిన వాడు కాదు, అప్పు ఇచ్చిన వారం కాదు. నేను నిన్ను మారుస్తాం, అప్పు ఇచ్చిన వాడుగా మారుస్తాం. ఓహ్, ఎంత గొప్ప మాటలు ఉంది. మీరు 10 మంది దగ్గర పోయి అడగడం కాదు, మీ దగ్గరికి వచ్చి అడుగుతుంది. మీ దగ్గరికి వచ్చి అడిగినట్లుగా నేను నిన్ను మారుస్తాను. హల్లెలూయా. ఆకాశవాదులు విప్పి పట్టుజాల విస్తారంగా అణచి కుదించి
పొరలి పారినట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మార్గం ఉంది దేవుని బిడ్డలారా, మార్గం ఉంది. చేయవలసినది ఒకటి, అతని మార్గములో మాత్రం పోవాలి. ఇటవైపు కుడివైపు తిరగకుండా వెళ్ళాలి. మమ్మను మాత్రం కాదు, తరములనే కూడా ఆశీర్వదించిన దేవుడు, తరములనే కూడా ఆశీర్వదించిన దేవుడు. కాబట్టి దేవుని బిడలారా, శోధనతో పాటు మార్గమని తప్పించుకోవడానికి ఉన్న మార్గమని చూపించి అనుగ్రహించిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుని వైపు నిలబెడతాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.